Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. Defend Love Part 67. నందన్స్ బిజినెస్కి డైరెక్టర్ మిస్టర్ ఇషాన్ నందన్ అండ్ తన వైఫ్ దేవకి నందన్ అన్నాడు విరాట్. నమస్తే బాబు. సతీ గారికి రిప్లై ఇచ్చి విరాట్ వైపు చూడటంతో సంపత్ గారి షేర్స్ని బలవంతంగా లాక్కున్నావు. బట్ ఆయన తన ఆస్తిని మొత్తం కోడళ్ళ పేరు మీద రాశారు. ఇప్పుడు ఆ షేర్స్కి మెయిన్ దేవకి నందన్ గారు సైన్ చేయి అన్నాడు విరాట్. మీరాగండి విరాట్ గారు అంటూ చీర నడుమున దోపి ఫ్యామిలీని పట్టించుకోకుండా కష్టపడి సంపాదించిన నా మామగారి కష్టాన్ని దోచుకోవడానికి సిగ్గు లేదా అని లాగుపెట్టి కొట్టింది దేవ్. తన భార్య రంగంలోకి దిగడంతో కూల్గా సోఫాలో కూర్చున్నాడు ఇషాన్. సైన్ చేయి. చైను, ఇవి నాకు సొంతమైన షేర్స్ అని వాదించాడు కేశవ్. నా గురించి నీకు తెలియదు. టార్చర్ చేయడంలో స్పెషల్ కోర్స్ చేశాను. మత్తు లేకుండా ఆపరేషన్ చేసేస్తాను ఇడియట్ అంది కోపంగా. దేవుపై కోపంతో చేతిలో పెన్తో ఆమెని పొడి చేయాలని చూసేలోపు ఇషాన్ షూ వెళ్ళి కేశవ్ మూతిని పగలగొట్టింది. అమ్మా అని అరుపు కంప్లీట్ కాకుండానే అతని ఎడమ చేతిని దయాదాక్షిణ్యం లేకుండా విరిచేశాడు ఇషాన్. కేశవ్ ఆర్తనాదాలు ఆ ఇంట్లో మారుమ్రోగుతుంటే వాళ్ళ ధాటిని తట్టుకోలేక ఫైనల్గా సైన్ చేసేశాడు. దేవ్, లెట్స్ గో. వస్తున్నాను కన్నయ్య అంటూ పేపర్స్ పట్టుకుని అతని పక్కన నిలబడింది. వికాస్ వైపు చూసి నిషాన్ దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేయడంతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. వాసవి గారు, నా వైఫ్ మిసెస్ ఇషాన్. ఇంతలో ఆమె లోపలికి రావడంతో ఒక్క క్షణం లేట్ చేయకుండా వెళ్ళి కన్నీళ్లతో ఆమెను హత్తుకున్నాడు వికాస్. నేను బాగున్నాను వికాస్ గారు, అతని వెన్ను నిమురుతూ చెప్పింది. నేను నీ గురించి వచ్చాను డార్లింగ్. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ దెబ్బలేంటి అన్నాడు నుదుటిన బ్యాండేజ్ని చిన్నగా టచ్ చేస్తూ. మీ వైఫ్కి ధైర్యం చాలా ఉంది. రౌడీల నుండి తప్పించుకుని మా కారు కింద పడింది. సేవ్ చేస్తే విరాట్ గారి పేరు చెప్పింది. ట్రీట్మెంట్ ఇప్పించి నార్మల్ అయ్యాక తీసుకొచ్చాం అని చెప్పడం ముగించింది దేవపాప. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ చేతులు జోడిస్తూ చెప్పాడు వికాస్. కన్నయ్య, ఫ్లైట్ టైం అవుతుంది. మీ ప్రిన్సెస్ గారు ఇల్లు పీకేస్తారు. అక్క మేనేజ్ చేసుకోలేదు అంది దేవ్. వచ్చిన పని పూర్తవడంతో విరాట్కి సైగ చేసి బయటికి కదిలాడు ఇషాన్. వెళ్తూ వెళ్తూ ఆగిన దేవ్ వికాస్ గారు అంది. చెప్పండి. తను ప్రెగ్నెంట్ లేడీ, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఆశ్చర్యం ప్లస్ ఆనందంతో ఆమెను హత్తుకుంటూ నిజంగానా అన్నాడు. ఆ రోజే నైట్ మీతో స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసి చెప్పాలని అనుకున్నా, కానీ ఇలా జరిగిందని నీరసంగా చెప్పింది. ప్రాబ్లం ఏం లేదు కదా బేబీ, నువ్వు బాగున్నారా? పద రెస్ట్ తీసుకుంటూ అంటూ అవుట్ హౌస్కి తీసుకొచ్చాడు వికాస్. అభిమానంగా ఈశాన్ని హత్తుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ సార్ అన్నాడు విరాట్. ఇట్స్ ఓకే విరాట్, యు ఆర్ లైక్ మై బ్రదర్. వైజాగ్ వస్తే మీట్ అవ్వాలి తప్పకుండా. షూర్, బాయ్ అంటూ కారులో కూర్చోవడంతో ముందుకు కదిలింది ఇషాన్ దేవ్ ఉన్న కారు. ఇంతలో సుదర్శన్ గారు రావడంతో చోటు కమ్ అవుట్ సైడ్ అని గంభీరంగా పిలిచాడు. అన్నయ్య. డాడ్, వాసవిని కూడా వైజాగ్ తీసుకెళ్ళండి. తను బాగా వీక్గా ఉంది, మామతో చెప్పండి అన్నాడు. అన్నయ్య, ఈ టైంలో జర్నీ సేఫ్ కాదేమో. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇడియట్ అని కసిరి ఆమెను పంపేశాడు అక్కడి నుండి. డార్లింగ్ జాగ్రత్త, నేను త్వరగా వచ్చేస్తాను అన్నాడు వికాస్. సరే వికాస్ గారు అంటూ ఆయనతో వెళ్ళిపోయింది. పెదనాన్న సడన్గా ఎలా వచ్చాడు? ఇన్ఫామ్ చేస్తే వచ్చారు చెప్పి లోపలికి వెళ్ళిపోవడంతో సార్ వీడిని ఏం చేయమంటారు అని అడిగాడు ఆఫీసర్. మీరు అరెస్ట్ చేయాలి. ఎట్ ఏ టైం కేశవ్ తప్పించుకోవాలి, కేస్ మిస్టీరియస్గా మిగిలిపోవాలి అన్నాడు విరాట్. రే, నన్ను వదిలేయండి. నాకు ఈ డబ్బు పేరు ఏం వద్దు. నా తప్పేంటో తెలిసి వచ్చింది, వదిలేయండి ప్లీజ్. ఇక నుండి మంచివాడిగా మీ అందరితో కలిసి ఉంటాను అన్నాడు. అవి పశ్చాత్తాపంతో వస్తున్న మాటలు కాదని అందరికి అర్థమవడంతో పోలీసులు కేశవ్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వెనుకే సతీని కారులో కూర్చోబెట్టుకుని సిటీ అవుట్స్కట్స్కి స్టార్ట్ అయ్యాడు విరాట్. సీసీ కెమెరాస్ లేని చోట కేశవ్ని జీప్ ముందు తోసేసి వాళ్ళల్లో వాళ్ళే చిరుగాయాలు చేసుకున్నారు పోలీసులు. లాకి ఎదురెళ్లడం తప్పే, కానీ ఇలాంటి రాక్షసుల కోసం చేసే మోసంలో కూడా న్యాయం ఉంటుంది. దానిని ధర్మమే అంటారు. పరిగెత్తడానికి కాలు సహకరించట్లేదు. ఒక చెయ్యి ఇషాన్ వల్ల విరిగిపోయింది. శరీరం లాఠీ దెబ్బలతో పుండులా మారింది. తప్పించుకోవాలనే తపన ఉన్నా
తన వల్ల కావట్లేదు. ఇంతలో విరాట్ కార్ అతని ముందుకు రావడంతో సత్యగారిని ఎత్తుకుని వీల్చైర్లో కూర్చోబెట్టాడు వికాస్. రేయ్ ఎంత కాదనుకున్నా నేను మీకు జన్మనిచ్చిన తండ్రిని. మీరు నన్ను చంపితే నాకు మీకు తేడా లేదు. కొంచెం టైం ఇస్తే మారడానికి ప్రయత్నిస్తాను. నాకు మీ అందరితో కలిసి ఉండాలని ఉందిరా అన్నాడు కేశవ్. వీడిపై పగ తీర్చుకోవాలని అడిగావు. నీ ఎదురుగా నిలబెట్టాను. ఏం చేసుకుంటావో నీ ఇష్టం అంటూ మిగిలిన చేతిని కూడా విరిచేసి సిగరెట్ వెలిగిస్తూ దూరంగా నిలబడ్డాడు విరాట్. నిస్త్రాణగా ఉన్న కేశవ్ని చూసి ఆమె పడిన నరకం బాధ, మానసిక వ్యధ కళ్ళ ముందు కనిపిస్తుంటే వికాస్ ఇచ్చిన రాడ్ తీసుకుని చితక బాదడం మొదలుపెట్టారు సత్య. మన భాషలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు అన్నమాట. హాస్పిటల్ నుండి వచ్చిన సంజీవ్ రిలాక్స్డ్గా కూర్చోవడంతో వాటర్ గ్లాస్తో వచ్చింది స్వప్న. సంజు బాబు, నీకు ఒకటి చూపించాలనుకుంటూ మర్చిపోతున్నారా? ఇదేంటో చూడు అన్నారు రాధ. ఏంటి మమ్మీ అంటూ ఓపెన్ చేసి చూశాడు. కానీ అదేంటో అర్థమవక ఐ డోంట్ నో మమ్, ఎవరిచ్చారు అన్నాడు అనుమానంగా. పోతూ పోతూ ఆ మిస్టీ ఇచ్చిపోయింది. ఏడ్చింది. అదే పెద్ద తలపోటు. పక్కన పడే అంటూ నలిపేసి గుమ్మం వైపుకి విసిరేశాడు సంజీవ్. అప్పుడే లోపలికి వచ్చిన రాజేంద్ర గారు ఆ పేపర్ తీసుకుంటూ డస్ట్బిన్స్ ఎందుకురా కొనుక్కునేదని గంభీరంగా అడిగారు. డాడీ, మీరు రోజుకి హిట్లర్లా తయారవుతున్నారు. కన్నా నాన్నను ప్రేమగా మాట్లాడొచ్చుగా అన్నాడు. వెంటనే రాధ వైపు చూడటంతో ఆవిడ దిక్కులు చూస్తూ వంటిట్లోకి వెళ్ళారు. సేమ్ సీన్ రాత్రి తమ బెడ్రూమ్లో జరిగిందన్నమాట. రాధ అని గంభీరంగా పిలిచిన ఆయన్ని విసుక్కుంటూ, బంగారం అని ఎప్పుడైనా ప్రేమగా పిలిచారా అని ముక్కు చీదారు. నువ్వు బంగారం అని ఎవరు చెప్పారు? నైస్ జోక్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు రాజేంద్ర. ఆ సీన్ ఇప్పుడు గుర్తొచ్చి సంజీవ్ పక్కన కూర్చుని ఓపెన్ చేశారు ఆ చీటీని. పరిశీలించిన తర్వాత ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా మారడంతో, సంజు, ఇది ఒక మెడిసిన్ నేమ్, ఎవరు ప్రిస్క్రైబ్ చేశారని అడిగారు. ముష్టి మొకందండి పోతూ శాండీ చేతిలో పెట్టి పరిగెత్తింది. దాన్ని జాగ్రత్తగా దాచి మీకు చూపించానన్నారు రాధ. ఇది హార్ట్కి సంబంధించిన మెడిసిన్ సంజు. ఈజ్ ఇట్ డాడీ? షాకింగ్గా అడిగాడు సంజీవ్. నేను సెర్చ్ చేస్తా అంటూ తనకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్న ఆయనకి సెండ్ చేశారు. 10 నిమిషాల ఇన్ఫర్మేషన్తో మొత్తం తెలియడంతో, ఈ మెడిసిన్ శాండీకి యూజ్ అవుతుందిరా. వీక్లీ 1 ఇంజెక్షన్ ఇస్తే 1 మంత్లో తను నార్మల్ అవుతుందని చెప్పారు రాజేంద్ర. ఆర్ యూ సీరియస్ డాడ్? ఎస్. ఈ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయంటూ ల్యాప్టాప్ అతనికి ఇచ్చారు. పూర్తిగా చదివిన అతని కళ్ళలో ఆనందం తెలుస్తుంటే, ఇట్స్ ట్రూ డాడీ, త్వరగా ఈ మెడిసిన్ ఇంపోర్ట్ చేయించండి. వీలైనంత త్వరగా శాండీకి కోర్స్ స్టార్ట్ చేద్దాం అని చెప్పాడు సంజీవ్. నిజమా సంజీవ్? మన శాండీకి నయం అవుతుందా అన్నారు రాధ. హా మమ్మీ, కానీ అదెందుకు ఇంత మంచి పని చేసింది? నా ట్రీట్మెంట్ నుండి దానిని కాపాడింది మీ భార్య కదా. ఆ గ్రాటిట్యూడ్ చూపించినట్టుంది. నా కోడలు మంచితనమే దానికి పరిష్కారం చూపించిందంటూ మెటికలు విరిచారు. పక్కనే తండ్రి ఉన్నాడు. శాండీని ఎలా పిలవాలో అర్థం కాక గోలు కొరికేస్తున్నాడు సంజీవ్. శాండీ, మా వాడు అలసిపోయి వచ్చాడు, గేజర్ ఆన్ చే అన్నారు. వేసే ఉంది అత్తయ్య. మొట్టికాయ వేస్తూ నేనే కట్టేశానే, మళ్ళీ వేయి అని గదిమారు. ఆవిడ ఫేస్ వైపు చూశాక ఎందుకు వెళ్ళమంటున్నారో అర్థం అవ్వడంతో, నిజమే, ఇప్పుడే వేసి వస్తాను అని చిన్నగా జారుకుంది. మమ్మీ, చాలా చిరాగ్గా ఉంది, బాత్ చేసి వస్తా అంటూ సంజీవ్ కూడా పైకి వెళ్ళాడు. ఏం డ్రామాస్ చేస్తారే తల్లి కొడుకు కలిసి? నేనేం చేశానండి? ఈ వయసులో భార్యపై నిందలు వేస్తే కళ్ళు పోతాయి, కానీ తలకి ఆయిల్ పెట్టేదా అన్నారు. హా, నేను హీట్ చేసి తీసుకొస్తాను, మీరు లోపలికి పదండి అంటూ గోరువెచ్చటి నూనెని తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేశారు రాధ. రాధ సోఫాలో కూర్చోగానే ఆమె మోకాళ్ళ దగ్గర కూర్చున్నారు రాజేంద్ర. అందరికీ డామినేటెడ్గా సీరియస్గా కనిపించే రాజేంద్ర ఆవిడ దగ్గర చిన్నపిల్లాడని రాధగారికి మాత్రమే తెలిసిన సత్యం. ఆ రోజు జరిగిన మాటలన్నీ ఒకరికొకరు పంచుకుంటూ సమయాన్ని ముందుకు నడిపించారు. రూమ్కి వెళ్ళిన వెంటనే డోర్ క్లోజ్ చేసి ఆమెను చుట్టేశాడు సంజీవ్. హ్యాపీగా ఉన్నారా? మామూలుగా కాదు అంటూ ఆమెకి ఇబ్బంది కలగకుండా సొంతం చేసుకుని స్వప్న గుండెలపై వాలిపోయాడు. ఇంతలో వరీని నుండి కాల్ రావడంతో సంజీవ్ చెప్పేలోపే లిఫ్ట్ చేసేసింది.
వరు పాప, ఈ జ్యూస్ తాగమ్మా. ఆహా, మీ అబ్బాయి ఒకసారి కూడా నాకు కాల్ చేయలేదు. నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా అంది ముక్కు చీదుతూ. వాడెంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడో మన ఇద్దరికీ తెలుసు కదా. తెలుసు, బట్ చిన్న రిప్లై ఇస్తే ఏమైపోతుంది అత్తమ్మ. మీరు వెనకేసుకుని వచ్చినా యూజ్ లేదు అంది. ఒక మనిషిపై కోపం ఉంటే వాడిపై మాత్రమే చూపించాలి, తిండిపై కాదంటూ జ్యూస్ పట్టించారు వాణి. మీరు స్వీట్, బట్ మీ అబ్బాయి కోపిష్టి. వాడిని తర్వాత తిట్టుకుందు, కానీ మీ ఫ్రెండ్కి ప్రెగ్నెన్సీ అనే విషయం షేర్ చేశావా అన్నారు టాపిక్ డైవర్ట్ చేస్తూ. మర్చిపోయాను అత్తమ్మ, ఇప్పుడే కాల్ చేస్తానని ఫోన్ తీసుకుంది. లంచ్లోకి ఏం కుక్ చేయను? మటన్ కావాలి. ఓకే అంటూ వాణి లోపలికి వెళ్ళడంతో స్వప్నకి కాల్ చేసింది వరేణ్య. తల కొట్టుకున్న సంజీవ్ ఆమె నడుము గెలడంతో అవుచ్ సంజు గారు అని కీచ్ గారు ఇచ్చింది. హిహి, రాంగ్ టైంలో కాల్ చేసినట్టున్నా అని కట్ చేయబోతుంటే ఆపేశాడు సంజీవ్. చెప్పరా వరు అంటూ. అన్నయ్య, స్పీకర్ ఆన్లో ఉందా? హా, మీకు ఒక గుడ్ న్యూస్, త్వరలో అత్త మామ అవ్వబోతున్నారండి నవ్వుతూ. వావ్, కంగ్రాట్స్ రా, ఇద్దరు ఒకేసారి అరిచారు ఆనందంతో. థ్యాంక్స్ పాప. అన్నయ్య జాగ్రత్తగా ఉండేవారు, అల్లరి చేయకుండా అమ్మ చెప్పిన మాట విను అంది స్వప్న. అత్తమ్మ మాటే వింటున్నాను, కానీ మీ అన్నయ్య ఉన్నాడే, విరాట్తో కచ్చి నాకు అంది మర్చిపోయిన కోపం గుర్తు తెచ్చుకుంటూ. ఏం చేశాడు? నన్ను వైజాగ్ పంపించి తను పూణేలో ఉండిపోయాడు, ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అంది. వైజాగ్ వచ్చేసావా అని అరుస్తూ ఫోన్ బెడ్పై వేసి కంగారుగా డ్రెస్అప్ అవ్వసాగింది స్వప్న. వచ్చానే, నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి సంజీవ్ని త్వరగా రెడీ అవ్వమని చెప్పి తన ఇంటికి స్టార్ట్ అయింది. ఏమండి, ఎక్కడున్నారు? అక్కడే ఆగు, ఆయన నిద్రలో ఉన్నారు, మర్యాదగా వెళ్ళిపో అన్నారు సునంద. అయ్యో, ఈ టైంలో నిద్రపోవడం ఏంటి? ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అనింది సౌజన్య. దయచేసి నీకు దండం పెడతాను, ఆయన్ని వదిలే. నాకు నేను చేసుకున్న తప్పేంటో తెలిసొచ్చింది. మరోసారి నా భర్తను బాధ పెట్టి తప్పు చేయను. నా కూతురు కడుపుతో ఉంది, దాని దగ్గరికి వెళ్ళాలి మేము. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నారు సునంద. నిజంగా నీలో మార్పు వచ్చిందా, లేకపోతే అలా నటిస్తున్నావా? నేను అబద్ధం చెప్పడం లేదు సౌజన్య గారు, నేను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. ఎన్ని రోజులు నా మూర్ఖత్వంతో నా భర్తని కూతుర్ని బాధ పెట్టాను, కానీ నెల రోజులుగా నేను అనుభవించిన నరకం వల్ల నా తప్పేంటో తెలిసి వచ్చింది. నా భర్తని కూతుర్ని వదిలేయండి, నాకు వాళ్ళు తప్ప ఎవరు లేరని కన్నీళ్లతో చేతులు జోడించారు. ఇంతలో బయటకు వచ్చిన శేఖర్ గారు సునందని హత్తుకుంటూ, డాక్టర్ గారు, ఇక నా వైఫ్ని ఏడిపించకండి అన్నారు నవ్వుతూ. డాక్టర్ గారా? అవును సునంద, ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్, డాక్టర్ సౌజన్య. అలానే మీ హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్ కూడా అని నవ్వింది ఆమె. ఆవిడకంతా అయోమయంగా ఉండటంతో, నీకు ఇచ్చిన మెడిసిన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి, ఇంకో 3 months కంటిన్యూ చేయి అన్నారు. నాకేమైనా జబ్బు ఉందా? నీలో భయం ఉంది సునంద, ఆ భయం పోవడానికే మెడిసిన్స్ ఇచ్చా, అంతకు మించి నీకేం ప్రాబ్లం లేదు, భయపడకంటూ సున్నితంగా హత్తుకుని దూరం జరిగారు. థ్యాంక్ యూ సౌజన్య, నీ హెల్ప్ ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే శేఖర్, తనని జాగ్రత్తగా చూసుకో, నేనిక వెళ్తున్నా, మీ ఇంటికి వచ్చే అవకాశం ఇవ్వకండి నాకు అని నవ్వి వెనుదిరిగారు ఆమె. నన్ను క్షమించండి, ఇక వదిలి పరువు దగ్గరికి వెళ్దాం పదా అంటూ బైక్ కీస్ తీసుకున్నారు. ఆ రాడ్ కూడా చుట్టబడటంతో అతన్ని డిక్కీలో పడేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు ముగ్గురు. ఓ రూమ్లో పడేసి కోపంగా చూస్తూ, నేను జీవితాంతం టార్చర్ చేయాలని ఉందిరా, బట్ నా వైఫ్ వెయిటింగ్ అక్కడ, 1 weekలో చావు రావాలని కోరుకునేలే చేస్తానంటూ కసిగా చెప్పాడు విరాట్. ఇంతలో అతనికి కాల్ రావడంతో లిఫ్ట్ చేస్తూ సిగరెట్ వెలిగించాడు. మిస్టర్ విరాట్. చెప్పండి ఆఫీసర్. ఆ కామిని సూసైడ్ చేసుకుని చనిపోయింది. వాట్? మార్నింగ్ సెల్స్ చెక్ చేయడానికి జైలర్ వెళ్ళేసరికి సూసైడ్ చేసుకుని కనిపించిందంట. ఓకే అంటూ కూల్గా చెప్పి కాల్ కట్ చేశాడు విరాట్. ఒకసారి మనిషి డబ్బకి సుఖానికి అలవాటు పడ్డాక, కాదు ఎడిక్ట్ అయ్యాక అవి దూరం అయితే మైండ్పై పట్టు కోల్పోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి కనిపించేది ఒకే ఒక ఆప్షన్, సూసైడ్. సిగరెట్ ఫినిష్ చేశాక అవుట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి వరేణ్యకి కాల్ చేశాడు.
మేడం గారు బెట్టుగా ఉన్నారుగా, సో లిఫ్ట్ చేయలేదన్నమాట. ఫోన్ పక్కన పడేసి కుకింగ్ కంప్లీట్ చేసి ముగ్గురు తినేశాక తను జాబ్ చేసే కాలేజ్కి కాల్ చేసి ఇంకొక 15 డేస్లో రీజాయిన్ అవుతానని చెప్పి బెడ్పై వాలిపోయాడు విరాట్. తనేం కోట్లకి వారసుడు అవ్వాలని ఎప్పుడూ ఆశపడలేదు. కేవలం తన జాబ్, ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇది మాత్రమే కోరుకున్నాడు విరాట్. కాజ్ హీఈజ్ ఏ సెల్ఫిష్ పర్సన్. ఈ స్వార్థం లేకపోతే సమాజంలో సర్వైవ్ అవ్వలేమని అతనికి తెలిసిన సత్యమే కదా. చాలా రోజుల తర్వాత భారం మొత్తం తొలగిపోయినట్టు అనిపిస్తుంటే ప్రశాంతంగా నిద్ర మోడ్లోకి జారుకున్నాడు. అప్పుడే వరేణ్య ఇంటి కంపౌండ్లో సమీర్ బైక్ వచ్చాగింది. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.